గాక. ఈరోజు మనము జమ్మూ కాశ్మీర్లోని పాలక ఒక తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలు సభ్యులకు ప్రభువు యేసుక్రీస్తు వారు అని ఆదరించి నెమ్మదిని శాంతిని కుటుంబాలకు కలిగేలాగిన మేము ప్రార్థన. వీరులకు 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 ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకు ఏర్పాటు చేశారంటే మన సగ్నేటిపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్య నిమిత్తం నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వ నిరసన. ఈరోజు సగ్నేటిపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ క్రైస్తవులందరూ ఏకమై కొన్ని రోజుల కిందట కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ మృతి చెందిన కుటుంబాలకు సానుభూతిగా దేశానికి మద్దతుగా ఈరోజు క్యాండిల్ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే మరి ఉగ్రవాదుల చేత హత్య చేయబడ్డారో ఆ హత్యలు దుర్మార్గమని మేమందరూ భావించి మేము ఎప్పుడు కూడా దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రధానమంత్రి కోసం, రాష్ట్రపతి కోసం, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల కోసం క్రైస్తవులంతా ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి ఈ యొక్క దుశ్చర్య పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలను చూడకుండా మరి కొంత దొరికినట్లుగా మరి హత్య చేయడం, కాల్చి చంపడం అనేది హేయమైన సిగ్గుకరమైన చర్యగా క్రైస్తవ సమాజం భావిస్తూ ఈరోజు సగ్నేటిపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవులందరూ ఏకమై జరిగిన దాడిని ముక్తఖండంతో ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ ఉన్నాం. జోహార్ పహల్గామ్ అమర వీరులకు, పహల్గామ్ అమర వీరులకు, పహల్గామ్ అమర వీరులకు. నశించాలి ఉగ్రవాదం, 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 ఉగ్రవాదం. भारत के, भारत के, भारत के, भारत के రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి విషయంలో ఒక భారతీయుడిగా, భారతదేశంలో ఒక క్రైస్తవుడిగా మరి చాలా చింతిస్తూ ఉన్నాం. ఎవరికి జరిగిన గాయమే గాయము. మరి ఆ గాయములో చాలామంది కూడా అనగా ఉగ్రవాదుల దాడిలో మరి క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువుస్ అనగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది కూడా మరి స్వర్గస్థులయ్యారు. వారి విషయంలో మరి సగ్నేటిపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున, రాజోల్ రీజనల్ తరఫున, మరి సమాఖ్య తరఫున మేము వారందరి కొరకు అనగా ఆ దాడిలో చనిపోయినటువంటి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నాం, లౌకికవాదంలో ఉన్నాం. అలాంటి యొక్క పరిస్థితులు మేమందరం కూడా మరి మా కుటుంబంలో జరిగినది అన్నటువంటి విషయమును మేము జ్ఞాపకం తెచ్చుకుంటూ ఒక క్రైస్తవులుగా కాదు, భారతదేశ యొక్క పౌరులుగా మేము ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఖండించి ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని బట్టి చనిపోయినటువంటి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ యొక్క కుటుంబాలకు ఆదరణ కలిగించాలా, మన భారతదేశానికి క్షేమం ఇవ్వాలి. ఉగ్రవాదుల దాడిలో నుంచి మన భారతదేశాన్ని కాపాడాలా, మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దానికి మరి దేవుడు గొప్ప జ్ఞానం ఇవ్వాలా. అలాగనే సరిహద్దుల్లో మరి కాపులా కాస్తున్నట్టు పోరాడుతున్నటువంటి సైనికులకు, సైనిక నాయకులకు ఆ యొక్క దేవుడు గొప్ప జ్ఞానం ఇవ్వాలని తెలియజేస్తూ మరి అందరూ గమనించండి, క్రైస్తవులు అంటే కేవలం మా కోసమే కాదు, మన భారతదేశంలో అన్ని మతాల వారు ఉన్నారు. ఇది లౌకిక రాజ్యము. ఎవరికి ఏ గాయం కలిగినా అందరికీ జరుగుతుంది. భారతదేశం అంటే ఆ యొక్క అందరూ సమానంగా ఉన్నారు. ఈ సమానతత్వంలో ఉన్నటువంటి భారతదేశంలో మరి జరిగినటువంటి దాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఆ యొక్క ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలకు దేవుడు ఆదరణ, ధైర్యము, ఓదార్పు దయచేయను గాక. పహల్గామ్లో జరిగినటువంటి
ఉగ్రవాద దాడి చాలా భయంకరమైనటువంటి పైశాచికమైనటువంటి రీతిలో మరి ఉగ్రవాదులు దేశ పౌరుల మీద దాడి చేయడం అనేటువంటిది అమానవీయ సంఘటన అనేటువంటి విషయాన్ని మేము మరొకసారి సకినేటిపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క భారతదేశంలో మతాలకు కులాలకు భిన్నంగా అందరూ కూడా ఐక్యతగా జీవిస్తూ ఉన్నటువంటి భారతదేశంలో మరి ఇలాంటి భయంకరమైనటువంటి దాడి జరగడం అనేటువంటిది ఇది అందరినీ కలిసివేసినటువంటి సంగతి. కాబట్టి ఈ యొక్క దాడిని క్రైస్తవులంగా భారతదేశ పౌరులంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి భారతదేశానికి బలమైనటువంటి నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దాడులు జరగడం అనేటువంటిది మరి ప్రభుత్వాలు వీటి మీద దృష్టిని కేంద్రీకరించి ఉగ్రవాదాన్ని దేశం నుండి ఏరిపారేయాల్సినటువంటి బాధ్యత మరి దేశ ప్రభుత్వాల మీద ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేస్తూ, ఈ దాడిలో ముస్లింలు చనిపోయారు, ఈ దాడిలో హిందువులు చనిపోయారు, ఈ దాడిలో క్రైస్తవుడు సుశీల్ నతానియల్ అనేటువంటి క్రైస్తవుడు కూడా చనిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు చెల్లిస్తూ 22వ తారీఖున కాశ్మీర్లో పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి పెహల్గాంలో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి చర్య, ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి అనేక ఉగ్రవాదులు ఆ పెహల్గాంలో ఉన్నటువంటి అనేక మంది ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినటువంటి వారి మీద అమానుష్యంగా దాడి చేసి వారిని చంపివేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. సో అనేక మంది అమాయకులైనటువంటి వారు మరణించారు, అనేక కుటుంబాలు మరి ఆదరణ లేనటువంటి పరిస్థితులను అనేక మంది గాయపడ్డారు. సో ఈ సందర్భంలో మరి సకినేటిపల్లి మండలంలో ఉన్నటువంటి ఫెలోషిప్లో ఉన్న దైవజనులు సంఘాలన్నీ కలిసి మరి జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. చనిపోయింది మన భారతదేశ పౌరులు. సో వారికి ఆ సంపూర్ణ కుటుంబాలకు ఆదరణ కలగాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఆ భయంకరమైనటువంటి సంఘటనకు మరి పాల్పడ్డారో వారందరినీ కూడా శిక్షించాలని, వారిని పట్టుకోవడానికి లేకపోతే వారి విషయంలో తగినటువంటి చర్య తీసుకోవడానికి మన భారతదేశ ప్రభుత్వానికి దేవుడే తగిన జ్ఞానం ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే కార్యం జరిగించేవాడు దేవుడే కనుక భారతదేశంలో క్రైస్తవులు మాత్రమే చనిపోతే క్రైస్తవ సంఘాలు స్పందించవు. క్రైస్తవుడు చనిపోయినా మరి ఇతర ఎవరు చనిపోయినప్పటికీ కూడా క్రైస్తవ సంఘాలు ముందుకు వస్తాయి, వారికి సానుభూతి తెలియజేస్తాయి, వారి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తాం. ఎలాగన మండల ఫెలోషిప్ నుంచి అనేక సందర్భాల్లో మణిపూర్లో జరిగినటువంటి ఆ ఘోరమైన హింసాకాండ విషయంలో చాలామంది చనిపోయారు. వారి విషయంలో మేము రోడ్ల మీదకి వచ్చాం. ఆ తదుపరి జరిగినటువంటి ఎన్నో భయంకరమైనటువంటి కార్యాల విషయంలో వాటిని ఖండిస్తూ విజయవాడలో జరిగినటువంటి కార్యాల విషయంలో కూడా బయటకు వచ్చి అనేక మందికి సహాయం చేయడం జరిగింది. సో ఈ సమయంలో కూడా జరిగినటువంటి భయంకరమైనటువంటి ఈ సంఘటన మేము ఖండిస్తున్నాం. నిశ్చయంగా నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక వారు దొరికితే నిశ్చయంగా వారికి న్యాయబద్ధమైన శిక్ష విధించాలి. ఇంకా రాబోయేటువంటి దినాల్లో భారతదేశపు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఎలాంటి ఉగ్రవాద చర్యలు ఎక్కడ జరగకుండా అన్ని విషయాల్లో కూడా దేవుడు క్షేమం ఇవ్వాలని మరి భారతదేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. భారతదేశ నాయకుల కొరకు, భారతదేశ యొక్క పరిపాలకుల కొరకు, పౌరులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను దేవుడు ఆదరించాలని, వారి కుటుంబాలను ఓదార్చాలని మనసారా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత. మనం చాలా విషయాలు విన్నాం. నిజమే, ఎప్పుడైతే కాశ్మీర్లో దాడులు జరిగాయో మేమందరం చాలా బాధపడ్డాం. మా కుటుంబంలోనే జరిగినట్లుగా మేము చాలా బాధపడడం జరిగింది. అప్పటి నుంచి ఎందరైతే ఆ యొక్క స్థలంలో మరణించారు వారి కుటుంబాల ఆదరణ కొరకు, గాయపడిన వారి త్వరగా కోలుకోవాలని వారి ఆరోగ్యం కొరకు మేము అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి గురించే కాదు, మేము యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నాయకుల కొరకు, భారతదేశ నాయకుల కొరకు, రాష్ట్రపతి గారి కొరకు, ప్రధాని కొరకు, అందరి కొరకు మేము ప్రతిరోజు కూడా మా సంఘాలలో వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం.
కాబట్టి ఇటువంటి దురదృష్టకర చర్య జరిగిందక్కడ మేము చాలా చింతిస్తున్నాం. మరి ఇది విషయమై అవసరమైతే ఇంకా ఎక్కువ సైన్యాన్ని పెంచి భారత ప్రభుత్వం సైన్యాన్ని పెంచి ఇటువంటి దుర్ఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలని మా క్రైస్తవుల పక్షంగా కూడా మేము మరి విన్నవించుకుంటూ ఉన్నాం. వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన అలాగే ప్రధానమంత్రి గారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రధానమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మరి పోలీసు వారికి విన్నవించుకుంటా ఉన్నాం, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి చర్యలు ఇంకెప్పుడు మన భారతదేశంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. జోహార్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి సేవకులు జగతిపై గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడును మహాగణుడును మహాదేవుడు అయిన మా పరమ తండ్రి, ఈ ఘనమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరి ఈ దేశంలో, భారతదేశంలో ఉన్న దేశంలో తీవ్రవాదులైనటువంటి దాడులు ఖండిస్తూ సేవకులుగా దేవా, క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, శాంతిని కోరేవారిగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క సమాజానికి సందేశాన్ని మేము తెలిపాము. ఇదిగోనైనా పహల్గాంలో జరిగినటువంటి పాశవికమైనటువంటి దాడుల నిమిత్తమై నీ పాద సన్నిధికి మేము వచ్చాము. ఆయన వారిని మన్నించండి, క్షమించండి. ఇదిగోనైనా వారి యొక్క జీవితాలలో మార్పును దయచేయండి. ఆయన వారికి ఆ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి మనుషులలాగా మార్చమని అడుగుతున్నాం. ఇదిగోనైనా మరి మరణించినటువంటి ఆ కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి నాయన. వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా నీ యొక్క హస్తముల చాటును భద్రపరిచి నడిపించండి. మరి అన్నడు నా దేశంలోనైనా ఇలాంటి స్థితి రాకోకుండా శాంతి భద్రతలు ఉండటానికి కృప దయచేయండి. దీని నిమిత్తమై ప్రభుత్వ అధికారులకు, ఇదిగోనైనా పాలకులకు మంచి హృదయాన్ని, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఇదిగోనైనా త్వరలోనైనా ఆ యొక్క దుశ్చర్యకు పాల్పడిన వారు నాయన పట్టుబడటానికి, దానిని బట్టి దేవా వారిని దేవా ఏ రీతిగా న్యాయబద్ధమైనటువంటి స్థితి ఉంటుందో, ఈ ప్రణాళిక ఏ రీతిగా ఉన్నదో నాయన మీరు నడిపించండి. ఈరోజు అనేక మంది సేవకులుగా నాయన, నాయకులుగా దేవా ఈ యొక్క రోడ్డు మీద ఈ ప్రదర్శనకు వచ్చాము. ప్రతి హృదయము దేవా ఈ పెరగకుండా ఉండునట్లుగా ఇగోనైనా రక్షణ పటిష్టము చేయండి, భద్రతా వ్యవస్థ పటిష్టం చేయండి. ఈ దేశంలోనైనా శాంతి భద్రతలు ఉండటానికి, లౌకిక తత్వం ఉండటానికి దేవా కేవలము దేవా నీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాం.